వెల్కమ్ టు టీవీ 24 న్యూస్. మీరు చూస్తున్నది నది కాదు, నకరికల్లు నుండి శివాపురం తండా వెళ్లే రహదారి. మండల కేంద్రమైన నకరికల్లు నుండి శివాపురం మరియు ఉదయనగర్ తండాలకు రహదారి సోమవారం నాడు కురిసిన వర్షానికి నదిని తలపిస్తోంది. ఈ రహదారిలో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయని తండా వాసులు చెబుతున్నారు. స్కూల్ బస్సులు కూడా నిలిచిపోయాయని, విద్యార్థుల చదువు కోసం ఇతర గ్రామాలకు వెళ్లేందుకు మార్గం లేకుండా పోయిందని, హాస్పిటల్కు వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నకరికల్లు గ్రామానికి చెందిన రైతులు పొలాలకు వెళ్లాలంటే మార్గం పూర్తిగా మూసుకుపోయిందని, నారుమడులు పూర్తిగా కొట్టుకుపోయి నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగు చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. ఇది పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకరికల్లు మండలం ఉదయపూరి తండా, శివాపురం తండా, ఈ రెండు గ్రామాలకు నకరికల్లు నుంచి రాకపోకల రహదారి ఇది. అయితే చినుకులు పడ్డ టైంలో రాకపోకలు అనేవి ఆగిపోతూ ఉన్నాయి. ఇది గత 15-20 సంవత్సరాల నుంచి ఇదే కష్టాలతో గ్రామస్తులు మొత్తం కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే ఇది మినిమం 1/2 కిలోమీటర్ ఉంటుంది. 1/2 కిలోమీటర్ నడుము లోతు నీళ్ళలో ఎప్పుడు కూడా వాళ్ళు ఎట్లా చేయాల్సిందంట. హాస్పిటల్కి పల్నాడు జిల్లా అండి, సత్తెనపల్లి నియోజకవర్గం, నకరికల్లు మండలం, నకరికల్లు మేజర్ పంచాయతీ అండి. ఇది నకరికల్లు నుంచి 5 కిలోమీటర్లు తండా ఉందండి. శివపురం తండా, ఉదయగిరి తండా. ఈ రోడ్డు ఒక నకరికల్లు నుంచి 5 కిలోమీటర్లు ఉంటుందండి. ఈ 5 కిలోమీటర్ల మధ్యలో ఒక 1/2 కిలోమీటరు ఈ మున్సిపాలిటీ రిజర్వాయర్లు చేసినాక నసరాపేటకి ఈ కాలువ రిపేర్ చేయక ఈ రోడ్డు మీదకి ఎక్కి నడుము లోతు నీళ్లు, బళ్ళు రాకపోకలు ఆగిపోయినాయండి. చదువుకునే కుర్రోళ్ళు జీప్ బస్సులు కానీ ఇవి ఆగిపోయినాయండి పూర్తిగా ఒక 5 రోజుల నుంచి. దీనికి గవర్నమెంట్ వారు